అన్నపూర్ణాదేవి శివుడికి ఎందుకు భిక్ష వేస్తుందో మీకు తెలుసా? దక్షయజ్ఞం అయిన తర్వాత సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది. పెద్దయ్యాక ఈశ్వరుడిని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది. అప్పుడు పరమశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తుంటాడు. ఆ విషయం తెలుసుకుని పార్వతీదేవి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఈశ్వరుడిని ఆరాధిస్తుంది. దాంతో శివుడు చెల్లించకపోవడంతో మన్మధుడు శివుడిపై బాణాన్ని వేస్తాడు. దాంతో ఈశ్వరుడు ఆగ్రహానికి గురై మూడో కన్నుతో మన్మధుడిని భస్మం చేస్తాడు. ఆ తర్వాత బోళశంకరుడు మరో ప్రదేశానికి తపస్సు కోసం వెళ్తాడు. అప్పుడు నారద మహర్షి పార్వతీదేవితో ఇలా అన్నాడు: తల్లి, పరమశివుడు భిక్షాటన కోసం సంచారం చేస్తున్నాడు. కావున పవిత్ర కాశీక్షేత్రం వెళ్లి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా మన్నలను అందుకో. సరైన సమయంలో ఆ ఈశ్వరుడు నీ దగ్గరికి వస్తాడు, భిక్ష అర్థిస్తాడు అని చెప్పాడు నారద మహర్షి. నారదుడు చెప్పినట్టు పార్వతీదేవి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా భక్తులతో ఆరాధింపబడుతున్న సమయంలో మహాశివుడు భిక్షకై అన్నపూర్ణ ముందుకు వచ్చాడు. అప్పుడు పార్వతీదేవి తన భర్తను గుర్తుపట్టి చెయ్యి పట్టుకుంటుంది. దాంతో బోళశంకరుడికి సర్వం అర్థమై పార్వతీదేవియే అన్నపూర్ణ అని తెలుసుకొని ఆమెను స్వీకరించాడు. అప్పటి నుంచి పార్వతీదేవి కాశీ క్షేత్రంలో అన్నపూర్ణగా వెలిసింది. కాశీ విశ్వేశ్వరుడిగా మహాశివుడు వెలిశాడు. నమః పార్వతీ పతయే. హర హర మహాదేవ శంభో శంకర. మరిన్ని వీడియోల కోసం జై కేతనం సబ్స్క్రైబ్ చేసుకోండి.